Praise the Lord. Greetings in Jesus' name. We want to just really thank and praise God for God is good, His marvelous works upon our lives. So దయచేసి మన మాత్రం కూడా దేవాలయం ఘనపరుచుకుందాం, దేవుని స్తుతించి ఘనపరుచుకుందామండి. So we want to just welcome you. Welcome to our church. Could you please turn to your neighbor and say, welcome, welcome, praise the Lord. You can just welcome, praise the Lord. Hallelujah. So we are here to worship Jesus. Amen. The one and only God. We are here to worship God. Amen. Can we all just close our eyes and we will just look up to the Lord in prayer? మన మంత్రం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని మనం ప్రార్థన చేసి ఆరంభించుకుందామండి. ప్రభా మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క మరి సర్వీస్లో ప్రభా మీరు మీ యొక్క అభిషేకం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మతో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క దాన్ని మరి సన్నిధిని మీ యొక్క సన్నిధి మాకు ఉంచి ప్రభా, మా యొక్క హృదయ ద్వారాలు తెలిసి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవ మీరే తన ఆత్మీయ కార్యాలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. గొప్ప దేవ బలవంతుడ మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త తను మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. కానీ మీకే వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. మన ఆరాధన బృందం ప్రభా మన పాటలతో అందరినీ లీడ్ చేస్తుండగా ప్రభా మీ యొక్క పరిశుద్ధాత్మ దిగి వచ్చిన కాక ప్రభా అందరూ కూడా పాడి స్తుతి పాటలు పాడి తండ్రి మరి మీ నామమందు ప్రభా ప్రచురింపచేయుటకు తండ్రి ఘనపరచుటకు కీర్తించుటకు మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ దానికి రావాల్సిన వాళ్ళందరినీ కూడా మీరు మీ యొక్క ఆధీనంలో తను ఉంచుకొని నడిపించమని ప్రార్థన చేస్తూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరే దాని గొప్ప కార్యం చేసి నడిపించమని ప్రార్థన చేస్తూ యేసుకి పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Amen. You can shout louder. Hallelujah. Hallelujah. May I request the worship team to please come forward and lead us in a time of worship. Thank you, Father, Lord Jesus, for the wonderful love you have bestowed upon us, Father. నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభు. మమ్మల్ని దినమంది సజీవ లేఖనంలో వచ్చి ప్రభు మిమ్మల్ని స్తుతించేటువంటి భాగ్యాన్ని, మిమ్మల్ని ఆరాధించేటువంటి భాగ్యాన్ని మాకు దయచేస్తున్నందుకే వందనాలు యేసయ్యా. ఈ సమయంలో ప్రభు స్తుతుల సింహాసనంలో ఆశీర్వాదం చేయటం మేము మీ సన్నిధానంలో ఉంచుతుండగా మీ ఆత్మను మమ్మల్ని నడిపింప చేసుకోమని వేడుకుంటున్నాం తండ్రి. We praise you, Father. Love you, Jesus.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము రాజా. కష్టాల నుండి ఆపదల నుండి మమ్మల్ని నడిపించేటువంటి దేవ, మమ్మల్ని విడిపించేటువంటి దేవ, నీకే స్తోత్రము తండ్రి. We praise you, Jesus. Love you, Master. Hallelujah.
స్తుతి ఆరాధనలే తండ్రి నీకు అర్పించుకోగలిగాం తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రము తండ్రి. వేలాది దూతలతో కొనియాడపడుచున్న మా రాజా నీకే స్తోత్రము తండ్రి. సుమధుర స్వరముల గానాలతోనే పాడుకుంటూ మన దేవుని ఆరాధిస్తాము. We praise you, Jesus. కొనియాడబడుతున్న యేసయ్యా
గర్భపు పొంగులు నీ బలమును ప్రభువా. పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవ దేవా. మీరే మా అతిశయము తండ్రి, మీరే మా బలము. నా దేవా నీకే స్తోత్రము. మా ఆరాధనను నచ్చుగా దయచేసి కూర్చొని కలిసి కూర్చోండి. దేవా నీకే స్తోత్రము తండ్రి. నా జీవితకాలం అంతా తండ్రి ప్రభువా మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకోవాలి.
మన సంపద, మన టాలెంట్స్ సమస్తము దేవుడు ఇచ్చింది. అవన్నీ కూడా మనం తిరిగి దేవుని ఆశీర్వదించాము లేఖనాల్లో చెప్తాము. మరి ఆ విధంగా మనం దేవుని ఆరాధిస్తున్నామా, కనపరుస్తున్నామా? కొన్ని నిమిషాలు మన దేవుని ఆరాధిద్దాం. ప్రభానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవానికి రాజులకు రాజు ఉన్నావు ప్రభా, సర్వ సృష్టికర్త, సర్వ దేవానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, మమ్మల్ని ముట్టమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా, మమ్మల్ని తాకమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు, నీ ఉంటే నాకు చాలు ప్రభా. నీ నీడ కావాలయ్యా, నీ తోడు కావాలయ్యా, నీ మాట కావాలయ్యా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా, నీ యొక్క ఆత్మతో మమ్మల్ని కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవాది దేవా, రాజులకు రాజు ఉన్నావు ప్రభా. పాపులమయ్యా, పాప జీవితాల్లో జీవించే మమ్మల్ని మీ యొక్క పరిశుద్ధ రక్తముతో మా పాపాన్ని కడిగివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క మరి ఆరాధనలో ప్రభా, మా పాపాలని మేము తెలుసుకుని పశ్చాత్తాపంతో ప్రభా, విరిగి నలిగిన హృదయంతో మీ యొక్క సన్నిధికి వచ్చి మొరపెట్టుకుంటున్నాం ప్రభా. మా పాపాలని కడిగి వేసి ప్రభా, మా ఆలోచనలు, మా యొక్క హృదయం వాంఛలన్నీ కూడా మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని ప్రభా మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీకు మహిమ, మీకు ఘనత చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గ్రీటింగ్స్ ఇన్ జీసస్ నేమ్. We would like to thank God and thank everyone. Amen. సో మరి ముందు అనౌన్స్మెంట్స్లో వెళ్ళక ముందండి దయచేసి మనము ప్రార్థన చేయాలి. ఎంతోమంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరి నీలవేణి ఆంటీ కుటుంబం కూడా మరి అనారోగ్యంతో బాధపడుతున్నారు. మా యొక్క కుమారుడు సుహాన్, మరి అతను కూడా మరి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అదేవిధంగా ఎంతోమంది మరి జ్వరంతో బాధపడుతున్నారు. దిస్ అండ్ ఆల్సో సువర్ణ, షీఈస్ సఫరింగ్ ఫ్రమ్ టైఫాయిడ్. అంత సఫర్ అవుతున్నా కూడా సమయానికి వచ్చి మరి దేవుడు కనపరుస్తున్నారంటే we should appreciate her. సో దయచేసి మనమందరం కూడా మన యొక్క బంధుమిత్రులు ఎవరైతే మన అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరికీ వచ్చి మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా మరి మన సంఘంలో ఇంతకుముందు వచ్చే మన సహోదరుడు గురప్ప, మన ఎంతమందికి తెలిసిన అందరికీ కూడా తెలిసే ఉంటుంది. వాళ్ళ యొక్క చిన్న బ్రదర్, సహోదరుడు మరి ఈరోజు ప్రభువునందు నిద్రించి ఉన్నారు. మరి వారి యొక్క కుటుంబము నిమిత్తము మనం ప్రార్థన చేసి మరి దేవుని యొక్క ఆదరణ మరి వారి కుటుంబంలో ఉండాలని మనం ప్రార్థన చేస్తామంటే కెన్ యూ జస్ట్ ప్రే అండ్ అప్హోల్డ్ ద ఫ్యామిలీ, bereaved ఫ్యామిలీ ఇన్ యువర్ ప్రేయర్స్. సో దయచేసి మనం అందరం కూడా కొన్ని క్షణాలు మరి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళ నిమిత్తం, అదేవిధంగా మరి సహోదరుని కోల్పోయిన గురప్ప ఆ యొక్క కుటుంబం దేవుడు ఆదరణ కలిగించాలని మనం ప్రార్థన చేస్తాం. ప్రభా మీకే వందనాలు, స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మరి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. మీ యొక్క అభిషేకం మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తండ్రి, కుమార, శుద్ధాత్మ దేవ ప్రభా, మరి మీరే స్వస్థత పరిచే దేవుడు ప్రభా. మీ యొక్క స్వస్థత హస్తము ప్రభా మీ యొక్క ప్రజల మీద ఉంచి ప్రభా. మీ యొక్క అమూల్యమైన తండ్రి మరి ఆ యొక్క తండ్రి మరి ఏదైతే సఫరింగ్ ఉందో ప్రభా, ఏదైతే డిసీజ్ మరి బాధలు తండ్రి మరి ఆ యొక్క అనారోగ్యంతో తను విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క రక్తముతో ప్రతి ఒక్కరిని కడిగివేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. యేసు నామములో శక్తి ఉంది ప్రభా, యేసు రక్తములో శక్తి ఉంది ప్రభా. మీ యొక్క అమూల్యమైన రక్తము తండ్రి మరి ప్రోక్షించి ప్రతి ఒక్కరిని ప్రభా మరి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అదేవిధంగా మరి సహోదరుడు మరి గొలప ఆ యొక్క సహోదరుడు చనిపోయారు ప్రభా. మరి ఆ యొక్క
కుటుంబంలో ప్రభా మరి పరిశుద్ధాత్మదేవ ఆయన లేని నోటు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మరి సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ యొక్క అభిషేకము దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మీ నామని ఘనపరుస్తూ మీ నామ స్తుతిస్తూ ప్రభా ఈ యొక్క చిన్ని ప్రార్థన ప్రభా యేసతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Praise the Lord. Thank you so much. So we will go into the time of announcements. I think we would really like to thank God for last week we were absent. We were ministering in the land of Kathmandu, Nepal. But దేవుడు అద్భుత కార్యాలు చేశారు. We will have the report a bit later. Mari, I would really want to thank God for the worship team last week. Lawrence and their cousins came and led worship. Amen. So we really want to thank Brother Lawrence, and also would like to thank Brother Narahari Garu for sharing God's word. Please give him a hand. Thank you so much for taking care of the service and sharing God's word. Okay? I hope it was a blessing. Thank you so much. And it's a really a blessing. And thank you Brother Satya and all the members who really helped in arranging. And మరి నిజంగా టైంకి వచ్చి మొత్తం కూడా సమకూర్చి మరి ప్యాకింగ్కి కూడా మరి వారి యొక్క సహకారం నిమిత్తము దేవునికి మహిమ కలుగునాగా. అండ్ గాడ్ బ్లెస్ యూ ఫర్ ఆల్ ద గుడ్ వర్క్ విచ్ యూ డూ ఫర్ ద లార్డ్. థ్యాంక్ యూ. ఐఎమ్ సారీ ఇఫ్ ఐ ఫర్గెట్ ఎనీవన్స్ నేమ్, బట్ రియలీ వీ హ్యాడ్ ఐ బిలీవ్ I should see the recording. I believe God has spoken to all of us. Amen. So thank you so much. And at this time we will we all know the announcements. దయచేసి గమనించాలి. మరి ప్రతి బుధవారం స్త్రీల కూటిక ఉంటుంది, ప్రతి శుక్రవారం బైబిల్ స్టడీ ఉంటుందండి, ప్రతి శనివారము మరి యవనస్తుల కూటిక ఉంటుంది, మరి ప్రతి ఉదయము 6 నుంచి 7 గంటల వరకు మరి కాల్ ప్రేయర్స్ ఉంటాయి. మీ అందరికీ తెలుసు. తప్పకుండా అందరూ కూడా జాయిన్ అయ్యి మనం ప్రార్థనలో మనం ఏకీభవించుకుంటూ మనం ప్రార్థన చేయాలని, మరి మనమందరం కూడా మరి ఏకమై ప్రార్థన చేయాలని దేవుడు ఆశిస్తున్నాడండి. లెట్స్ జాయిన్. అండ్ అట్ దిస్ టైమ్ we will not take much time. Anyone would like to share testimony? Anyone would like to share testimony? Amen. Okay, Narahari Anna wants to share testimony, please. ప్రైజ్ లార్డ్ అండి. ప్రైజ్ లార్డ్. ఇది ఇప్పుడే ఇచ్చారండి మా సహోదరుడు ఫ్రమ్ నేపాల్. సో భాష రాదు, అయినా సరే వేసుకున్నాను. వన్స్ అగైన్ ప్రైజ్ లార్డ్ అండి. సో చిన్న సాక్ష్యము లాస్ట్ వీకే, అంటే నేను లాస్ట్లో చెప్పాను, కానీ ఎనీవే ఐ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ దిస్ టెస్టిమనీ. సో లాస్ట్ వీక్లో మీకు గుర్తుందో లేదో, నేను అసలు ఏ ప్రేయర్ అటెండ్ అవ్వలేదు. అటెండ్ అవ్వకుండా ఒక ఈవినింగ్ ప్రేయర్స్లో అవుతుంటే ఒకటే చెప్పాను, నాకు ఆఫీస్లో చాలా ఇదిగా ఉంది, కస్టమర్ ఎస్కలేషన్ అయింది, తప్పకుండా ప్రార్థన చేయండి. నిజంగా ఆ రోజు ఏంటంటే 6 o'clock ఆ రోజు ఇంకా ఎస్కలేషన్ అయిపోయింది, మేనేజ్మెంట్ లెవెల్ వెళ్ళిపోయింది, ఇంకా సొల్యూషన్ రాదనుకున్నా. ఒక టైంలో 6 o'clock వరకు సొల్యూషన్ రావట్లేదు, మామూలు కష్టపడుతున్నారు. అదేమైందంటే 6 o'clock నుంచి 9 o'clock పోస్ట్పోన్ చేశారు. ఇంకొక 7 o'clock నుంచి. సరే 9 o'clock 2 hours ఏమొస్తుంది అనుకున్నాను. 9 o'clock పోస్ట్పోన్ చేయించాడు. అయితే 2 hours ఏమొస్తుంది అయినా సరే జస్ట్ వీఆర్ ప్రేయింగ్ అండ్ మీ అందరూ ప్రేయర్ చేస్తున్నారు. అసలు 8:30 9 o'clock కాల్ అంటే 8:30 కొంచెం సొల్యూషన్ వస్తుంది అనుకున్నాం అనిపించింది. తర్వాత అది కూడా కరెక్ట్గా వస్తుందో లేదో తెలియట్లేదు. బిల్డ్ అయిపోయి తర్వాత అంతా అయిన తర్వాతే యూ కెన్ సీ ద సొల్యూషన్ కరెక్ట్ వస్తుంది. సో 8:45కి ఏదో వచ్చినట్టు అనిపించింది. దాన్ని మళ్ళీ టెస్టింగ్ చేయాలి. టెస్టింగ్ 2 to 9 వరకు నడుస్తూనే ఉంది. అండ్ 9కి కాల్ ఎంటర్ అయిపోయాం. కాల్ ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా ఏంటి దేవుడు అవుతుందా లేదా అని టపక్కన అంత మంచి సొల్యూషన్ ఆ కాల్లోనే చూపించగలిగాను. హల్లెలూయా. నిజంగా ఆ లాస్ట్ మినిట్ వరకు ఏంటంటే నేను ఫస్ట్ టైం నాకు ఈ కొత్త కంపెనీలో ఒక రోల్ ఇచ్చారు. దాంట్లో ఛాలెంజింగ్గా చాలా బాగా చేయిస్తున్నాను నా టీంతో. సో ఇది ఏంటంటే ఇది అవ్వకపోతే ఇంకా ప్రాబ్లం అంటే అని ఇంతవరకు వచ్చిన పేరు పోయేది. కానీ దేవుడు కృప లాస్ట్ మినిట్లో ఇట్ హ్యాస్ డన్. అండ్ మీకు అనేది డెవలప్స్ ఇవ్వండి. సో దాంట్లో మొత్తంగా ఫైనల్గా ఇట్ హ్యాస్ డన్ బికాస్ ఆఫ్ ద ప్రేయర్స్. హల్లెలూయా. సో ఆయన చేశారు, ఆయనకే వందనాలు, ఆయనకే సర్వమహిమ. ప్రైజ్ ది లార్డ్ అండి. Thank you so much.
రియల్లీ ఇట్స్ ఎ గ్రేస్ ఆఫ్ గాడ్. ఏనా దేవుని కృప లేనిది ఏది కూడా కాదండి. బట్ గాడ్ హాస్ సీన్ యువర్ ఫెయిత్ఫుల్నెస్ అన్న. యూ బీన్ సో ఫెయిత్ఫుల్ టు ద చర్చ్, సో ఫెయిత్ఫుల్ ఇన్ డూయింగ్ లాట్ ఆఫ్ గాడ్స్ వర్క్. గాడ్ హాస్ హిస్ గ్రేస్ ఇస్ అపాన్ హిస్ పీపుల్. ఏనా దేవుని యొక్క కృప ఆయన యొక్క ప్రజల మీద ఉంది. మరి ఈ యొక్క సమయంలో మనం బిఫోర్ వి గో టు ద వర్డ్, వి హ్యావ్ అ మిషన్ రిపోర్ట్. I request Brother Shushil to play the video report, and we have a video. Can we turn on This the light. This light. Back. Go back session. Start. Stop. Picture. Please pray for the audio. కొంచెం చెప్తారా ఎవరు పాస్టర్ ఎవరు? So this is the first day అంటే we ministered there. So దాని తర్వాత మేము ఆరాధన లీడ్ చేసాం ఇక్కడ. పాస్టర్ అమ్మ గారు మా బృందం మా లోకల్ టీమ్తో సిస్టర్ పూజ షేరింగ్ హర్ టెస్ట్ మరి సాక్ష్యం పంచుకుంటున్నారు. రికార్డింగ్ ఉందా? మేము ఆరాధన నడిపించేటప్పుడు రికార్డింగ్. ఇది నేపాలి పాట. మరి మెసేజ్ అయిపోయినాక మరి అద్భుతంగా దేవుడు పరిశుద్ధాత్మత అందరినీ కూడా ముట్టాడండి. మరి చాలా మంది దయ్యాలతో పీడింపబడిన వాళ్ళు కూడా విమోచింపబడ్డారు. మరి తర్వాత ఈవినింగ్ మేము ఒక ఆరాధన పాస్టర్స్తో మీటింగ్ అయిందండి. ఇది పాస్టర్స్ వాళ్ళ యొక్క పాస్టర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నేపాలి పాస్టర్స్ పాస్టర్ వాళ్ళు. మా లోకల్ పాస్టర్స్ పాస్టర్ వాళ్ళు. అదే సర్జరీ అయింది కదా? Yes. లార్డ్ సో అక్కడ పాస్టర్స్ మీటింగ్లో మరి దేవుడి ఇచ్చిన కృపను బట్టి అక్కడ ఆరాధన లీడ్ చేశాము. అక్కడ ఓన్లీ 2-3 పాటలే ఫెమిలియర్ హిందీ పాటలు. ఈ పాట మాకు డెడికేట్ చేశారు వాళ్ళు. నెక్స్ట్ డే సాటర్డే అండి సత్య మార్నింగ్ సర్వీస్లో అక్కడ మెసేజ్ ఇస్తున్నారు. దాని తర్వాత ఇది అయిపోయినాక ఇది మీ చర్చ్లో సత్య వాక్యం పంచుకుంటున్నారు. దాని తర్వాత అదే టైంలో మరి నేను కూడా ఫస్ట్ సర్వీస్లో అక్కడ సత్య గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇది వేరే
వేరే చర్చ్. ఇది సెకండ్ డే, సాటర్డే మార్నింగ్. ఇది సాటర్డే మార్నింగ్ అంటే సో మార్నింగే మేము సాటర్డే మార్నింగ్ నేను ఒక ప్రాంతం యూ కెన్ ఫాస్ట్ ఫర్ ఓకే. సో దిస్ ఇస్ ప్యాక్ అండి, అంతేనా? సుశీల్ ఫోటో ఉంటుంది లేటరా? ఓకే. గో బ్యాక్. దీనికంటే ముందు ఫోటో లేట్ అయిపోయింది. It should be there. సో అయిపోయినాక నేను మార్నింగ్ సాటర్డే 8 o'clock ఒక చర్చ్లో ప్రీచ్ చేశానండి. అదే టైంలో బ్రదర్ సుశీల్ ఇంకొక చర్చ్లో ప్రీచ్ చేశారు. దాని తర్వాత నేను మరి ఇంకొక చర్చ్కి వెళ్ళడం జరిగింది. ఇది ఒక ఆర్ఫనేజ్లో అక్కడ ఆరాధన లీడ్ చేశాను. మాస్టర్ వాళ్ళ కుమార్తె సో ఇదంతా పాస్టర్స్ అండి. సండే ఈవినింగ్ అక్కడ. సో ఇది ఈ విధంగా వెళ్ళాలి, ఒక చర్చ్కి వెళ్ళాలంటే ఈ విధంగా వాళ్ళు చర్చ్కి వెళ్తారు. సో ఒక రోడ్లు ఉండదు, మంచిగా సిమెంట్ రోడ్ కూడా కాదు. సో అంత బురద. దాని తర్వాత మరి బురదలో పక్కన చూసి అంతా కూడా స్లిప్ అయితే కింద పడడమే, ఒక జాగ్రత్తలాగా కిందకి రావడం. అది చర్చ్ అంటే అక్కడ అన్ని కూడా సామాన్ తీసుకెళ్ళాలన్నా ఇలానే తీసుకెళ్ళాలి. సో అంతా కూడా పొలాలు, మొక్కజొన్నలు, తర్వాత స్వీట్ కార్న్. ఇప్పుడైతే మొక్కజొన్నల సీజన్ కాబట్టి అది పండిస్తున్నారు అనమాట. సో ఇది మార్కెట్ ప్లేస్లో అండి, ఇది భక్తపూర్. సో మొత్తం ఐడియల్ వర్షిప్, విగ్రహారాధన. ఇదంతా కూడా ప్రతి ఒక్క మొత్తం బుద్ధ, దాని తర్వాత మొత్తము ఈ ఐడియల్ హిందుత్వం అంటే కాళీ. సో అలాంటి మరి దేవతలను వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఇదంతా కూడా రోడ్ మీద. సో ఇదంతా కూడా మరి ఉంది. సో ఇదంతా రోడ్స్ అనమాట, మొత్తము షాపింగ్ అదంతా అండి, స్ట్రీట్స్ ఇదంతా. కానీ ఎక్కడ చూసినా మీకు మధ్యలో విగ్రహాలు కనిపించి అందరూ కూడా మరి దేవుని వాళ్ళ యొక్క దేవుని ఆరాధిస్తారు. ఇది మా ఫుడ్ అండి ప్రతిరోజు. ఇది మా ఫుడ్ అనమాట. అదేవిధంగా ఇది పాస్టర్స్ కుటుంబం. సుశీల్ వాట్సాప్లో మీకు ఒక ఫోటో పంపించడానికి పెట్టండి. I'm sure many of you know the rule of 72. How soon any మరి వీడియోలో పెట్టడం జరిగింది. అది ఐ థింక్ ఇట్స్ కాట్ ఓవర్లాప్. సో అందరం కూడా మరి నలుగురు ఐ థింక్. థ్యాంక్ యూ సో మచ్. కెన్ వీ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్. కలవడం జరిగింది.
అక్కడ వాళ్ళు నెక్స్ట్ అంటే మరి హోటల్లో ఉంటారా, లేకపోతే వాళ్ళు మరి వాళ్ళ యొక్క హృదయం బట్టి మమ్మల్ని వాళ్ళే ఇంట్లో ఉండడానికి ఆహ్వానించారు. టికెట్స్కి ఆల్మోస్ట్ 80,000 వరకు ఖర్చు అయిందనమాట. నలుగురికి 80,000 వరకు అయింది. అనుకోలేదు మరి ఇంత మరి ఖర్చు ఇదంతా కూడా, కానీ దేవుడి ప్రణాళికను బట్టి అంతా కూడా దేవుడు సమకూర్చారు. మరి ఐ రియల్లీ కూడా థ్యాంక్ గాడ్ అండ్ థ్యాంక్ యూ ఆల్సో. జస్ట్ వి వర్ ప్రేయింగ్ someone should help and thank you Suvarna and Satya, just they have sown a bit of seed in the gospel so that this is what the Lord has done among amazing things. మరి అక్కడ చూస్తే చాలా ఖర్చు అండి. ఒక కొత్త కారు కొనాలంటే 63 లక్షలు, అంత కాస్ట్లీ. అక్కడ ఒక 100cc బైక్ కొనాలంటే 7 లక్షలు నేపాలి. అదేవిధంగా మరి ఒక సెకండ్ హ్యాండ్ కారు కొనాలంటే 33 లక్షలు, అంత కాస్ట్లీ అనమాట. ఇండియా ₹1 అంటే అక్కడ 1.6 అనమాట, ₹60. సో అంత ఎక్స్పెన్సివ్గా ఉంది. అయినప్పటికీ కూడా మరి నిజంగా పాస్టర్ గారు కూడా పెద్ద ధనికుడు ఏం కాదు. వారికి ఉన్న దాంట్లో మరి ఒక రూమ్ ఉంది, అక్కడ నేనున్నాను, ఇంకొక రూమ్లో బ్రదర్ సుశీల్ వాళ్ళు ఉండడం జరిగింది. నిజంగా ఆయన లేకపోతే మేము ఒక హోటల్లో ఉంటే 30-40 వేలు మళ్ళీ ఇంకా ఖర్చు అయిపోయేది. సో అయినప్పటికీ కూడా పాస్టర్ గారు నేను ఎప్పుడు కూడా కలవలేదండి. ప్లీజ్ సో పాస్టర్ అజయ్ షా గారు, మరి నేను వారిని ఎప్పుడు కూడా కలవలేదు. నేను మరి మీ అందరికీ కూడా తెలుసు, నేను డాక్టరేట్ చదువుతున్నాను. నా యొక్క కామన్ ఫ్రెండ్ అన్న ఇట్లా నేను పరిచయం చేయాలని అనుకుంటే నాకు ఒక మంచి స్నేహితుడు సూర్య కాఠ్మండూలో ఉంటే ఇమ్మీడియట్గా కలిపాడు. నేను పాస్టర్ గారితో ఫోన్లో మాట్లాడాను. ఆయన రోడ్డు మీద వర్షంలో గడుస్తూ ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఎవరన్నా రావాలి, వచ్చి ఒక ఉజ్జీవ పూర్తిగా నడిపించాలని వారు కూడా ప్రార్థన చేస్తారు. ఇది దేవుని చిత్తమే బ్రదర్ అని వారు నిజంగా వారు అగ్రీ చేశారు. వారు మమ్మల్ని ఆహ్వానించారు. మరి ఇమ్మీడియట్గానే నేను సత్య ఫస్ట్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. పాస్టర్ గారితో చెప్పారు సుశీల్ బ్రదర్ కూడా వస్తున్నారని మా వర్షిప్ లీడర్. మరి బ్రదర్ కొంచెం అంటే టికెట్ బుక్ చేసుకోలేదు, రావాలనే ఉండే. కానీ అక్కడ పాస్టర్ గారు ఏం చేశారంటే ఆల్రెడీ బ్రదర్ వస్తున్నారని ఒక వర్షిప్ సెషన్ కండక్ట్ చేయాలని అందరికీ కూడా ఆహ్వానం ఇచ్చేస్తారనమాట. దాని తర్వాత బ్రదర్ సుశీల్ బుక్ చేసుకోవడం జరిగింది. మరి సిస్టర్ పూజ గారు కూడా వారు కూడా వచ్చారు. అందరం కూడా మరి నిజంగా దేవుని యొక్క ప్రేరేపణ బట్టి వెళ్ళాము. అక్కడ అద్భుతంగా దేవుడు కార్యాలు చేశాడు పరిశుద్ధాత్మతో. అందరూ కూడా మరి చాలామంది విడుదల పొందారు. చాలామంది దేవుణ్ణి అంటే అక్కడ అంత డాక్ట్రినల్గా జీవంతో బలమైన వాక్యం లేదండి. అయినప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా చిన్న చిన్న కార్మికులు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు. అయినప్పటికీ కూడా దేవుడు అద్భుతంగా మరి కార్యాలు చేశారు. నిజంగా కాఠ్మండూలో దేవుడు మరి ద్వారం ఓపెన్ చేసినందుకు దేవుడికి మహిమ కలుగును గాక. మరి వాక్యం పంచుకునే బదులు మరి మీ అందరికీ కూడా ఒక మంచి మరి బ్రదర్ సుశీల్ గారు వచ్చి నేపాలీలో ఒక పాట పాడి, మరి ఐ రిక్వెస్ట్ ద టీమ్ టు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. అక్కడ ఆరాధన నడిపించాలని బ్రదర్ దివారాత్రులు నేర్చుకొని మరి మేము సత్య ఇంకా సుశీల్ ఇద్దరు కూడా నేర్చుకొని అక్కడ ఆరాధనలు లీడ్ చేశారండి నేపాల్లో. And it was really, may I request also if you want to just share 1-2 minutes about your experience, will be a great blessing. Yeah, over to you. ప్రైజ్ లార్డ్ అండి. ఇది మీరు చూస్తున్నారు, కొత్తగా చూస్తున్నారు అంటే ఇది న్యూ ట్రెండ్, ఇది ఏందా వీడియోస్ కొంటున్నారు అనేసి మీరు ఆలోచిస్తుండొచ్చు. ఎందుకంటే ఇది ఇండియాలో ఎక్కడ ఉండదు. దిస్ ఈజ్ నేపాలీ ట్రెడిషన్ అనమాట. ఇది ఎవరైనా అతిథులు ఇంటికి వస్తే వీళ్ళు ఇలా 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 వేసి జేమసి అంటారు. It's like honoring them. Shawls. మనం shawl వేసి honor చేస్తాము. This is for them it's a shawl actually. So ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతి ఒక్కరు కూడా they are almost we gathered so many, but really thank God. And when it comes to the experience wise చెప్తే మన దేవుని యొక్క హస్తం ప్రతి ప్రదేశంలో మేము చూసాం.
స్టార్టింగ్ ఫ్రమ్ మా అకామిడేషన్ దగ్గర నుంచి, అకామిడేషన్ విషయంలో కూడా మేము చాలా అంటే వెళ్తున్నాం కదా, హౌ ఇట్ విల్ బికాస్ మా పాస్టర్ గారు జస్ట్ హీ నోస్ ఒక కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్, ఒక 1 month బ్యాక్ మాత్రమే తెలుసు. సో వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుంది ఏంటి, బికాస్ పాస్టర్ గారు ఇంతకుముందు నాకు నేపాల్ అక్కడ సిచ్యువేషన్ షేర్ చేసుకునేవారు. అక్కడ చాలా పాతరిగా ఉండేది అని చెప్పేసి అక్కడ పాస్టర్ గారు వెళ్ళిన 6 times. బట్ నేను ఇప్పుడు వెళ్ళింది కాఠ్మండూలో వెళ్ళినాం. బట్ ద అట్మాస్ఫియర్ యాక్చువల్లీ మేము హోటల్లో ఉన్నా సరే అంత హ్యాపీగా ఫీల్ అయ్యే వాళ్ళం కాదేమో, కానీ ద మూమెంట్ యూ ఓపెన్ యువర్ కర్టెన్, గెట్ అప్ ఫ్రమ్ ద బెడ్, యూ విల్ సీ ద సీనరీ ఆఫ్ ద మౌంటైన్స్ అండ్ ద క్లౌడ్స్. ఇట్ వాస్ సో ఆసమ్. మేము అనుకున్న ఇంతకుముందు ఒక పాట పాడుకున్నాం కదా, పర్వత శ్రేణులు మరియు వాటి గురించి మనం ఒక వచనం పాడుకున్నాం. నిజంగా వాటన్నిటిని చూస్తే అంటే దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ఘనత మాత్రమే మనకి జ్ఞాపకం వస్తుంది. ఎవ్రీ మూమెంట్ వీ ఆర్ దేర్, వీ యూస్ టు ప్రైజ్ గాడ్ లైక్ ఎనీథింగ్ బై లుకింగ్ అట్ ద బ్యూటీ ఆఫ్ ద నేచర్. ఏ కార్నర్కి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా సరే మరి ఆ క్రియేషన్ నిజంగా దేవుడు ఏ విధంగా సృష్టించాడు అనేది ఎంత ఆశ్చర్యకరంగా ఉండేదంటే నిజంగా వీ యూస్ టు గెట్ గూస్ బంప్స్ బై లుకింగ్ ఎట్ దట్ సీనరీస్ అండ్ హౌ గాడ్స్ విజ్డమ్ అనేది నిజంగా ఇట్ కాంట్ ఈవెన్ ఇమాజినబుల్. సో ఇట్ వాస్ సో హ్యాపీ ఫర్ దిస్ మిషన్ టు యాక్చువల్లీ రియల్లీ బ్లెస్డ్. యాక్చువల్లీ నేపాల్ ఏంటంటే ఇట్ ఇస్ అ హిల్ స్టేషన్ కైండ్ ఆఫ్ థింగ్. మొత్తము ఎంటైర్ నేపాల్ ఏంటంటే చుట్టూ మొత్తము కొండలు ఉంటాయి, మధ్యలో కంట్రీ వాళ్ళు బిల్డ్ చేస్తారు. సో ఎవ్రీవేర్ యూ సీ, అంటే ఏ డైరెక్షన్లో చూసినా మీకు కొండలు, కొండ మీద మేఘాలు అంతే కనిపిస్తాయి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్స్. అంటే అది చూడంగానే మీరు అంటాం కదా, బైబిల్లో ఉంటాయి కదా, భూమి దేవుని పాదపీఠం అని చెప్పేసి. ఒక పాయింట్కి నాకు షాక్ అయ్యాను. అంటే దేవుడి పాదపీఠమే ఇంత గ్లోరియస్ ఉంటే దేవుడి కిరీటం ఇంకెట్లా ఉండొచ్చు అని చెప్పేసి ఐ వాజ్ రియలీ షాక్ అదంతా చూసిన తర్వాత. సో ఇట్ వాస్ ఇంకా అక్కడ అంటే లోకల్లో వాళ్ళకి అదంతా అలవాటు, మనకు అలవాటు లేదు. ఇప్పుడు మన ఫుడ్ కూడా ఏంటంటే మనం మసాలాలు అవన్నీ వేసుకొని తింటాము. అక్కడ పెద్ద ఉండవు, వాళ్ళు ఉప్పు కారం హార్డ్లీ దే హ్యావ్ ఫ్యూ స్పైసెస్. మేము అక్కడ వండేటప్పుడు చూసాము, కిచెన్లోకి వెళ్ళి చూసాము ఏమున్నాయి ఏంటో అని చెప్పేసి. పూజ అన్నది ఇది లేదు ఇది తీసుకొని, ఇది లేదు ఇది తీసుకొని. జస్ట్ టు బై ఉప్పు 1 kilometer నడుచుకుంటూ పోవాలి, అది కూడా అప్ ద హిల్, స్ట్రైట్ రోడ్ కాదు. నేను చెప్పా పూజకి ఏమవుతుంది, మసాలాలో ఏమవుతుంది, ఉప్పు కారం వేసి వండేసి. సో దిస్ ఈస్ వాట్ ఆర్ ఎక్స్పీరియన్స్ వాస్. బట్ ద ఫుడ్ దే ప్రొవైడెడ్ ఇస్ వెరీ హెల్దీ, చాలా చాలా హెల్దీ. అది వీడియోలో చూస్తారు కదా, ఆకులు అన్నమాట ఇవే ఉంటాయి. ఐ రియలీ థ్యాంక్ గాడ్ ఫర్ ద ఆపర్చునిటీ. అండ్ ఇంకోటి ఏంటంటే దేవుడి అంటే పరిచయలకి ఐ వుడ్ ఎంకరేజ్ ఎవ్రీవన్ టు జాయిన్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఆపర్చునిటీ, సో దట్ we all can go and share the gospel, share the good news, do the Lord's work, and we'll have a blessed time. Thank you. Almost 3 songs and దాంట్లో ఒక 2 songs ఇప్పుడు మీకు పాడతాము క్విక్లీ. సో God really helped us to practice this. Thank you, Jesus.
the meaning ఏంటంటే where can I find a peace and joy? Jesus in your presence, Jesus only in your presence. Where can I find happiness and rest? Jesus in your presence. In the presence of Jesus, everything is being fulfilled. Lord Jesus is coming to take us here, always with Jesus. Let's sing the new word. నిజంగా ఒక నేను స్టార్ట్ చేశాను కానీ నేను నాకు అది నాకు తిరగలేదండి. నేను చెప్పాను నేనైతే పాడలేను బాబు, ఇద్దరే పాడుకోండి అని. బట్ యూ హ్యావ్ డన్ అండ్ అమేజింగ్ వర్షిప్. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. రియల్లీ అమేజింగ్ అండ్ రియల్లీ దయచేసి అవర్ వర్షిప్ ఈజ్ అన్ అమేజింగ్ థింగ్. ఆరాధన నిజంగా అద్భుతంగా వస్తుందండి. ఆ ఆరాధన నడిపించేటప్పుడు ఆ యొక్క దేవుడి యొక్క ఆత్మ మీరు చూడాలి. అద్భుతంగా అందరూ కూడా ఆనందంతో సంతోషంతో మరి ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించారు. అండ్ ఐ రియలీ వాంట్ టు థాంక్ గాడ్ ఫర్ ద టీమ్. First time our church has crossed borders. Amen. It's an international mission trip. So thank you. మరి నేను ఎన్నోసార్లు వెళ్ళానండి నేపాల్కి. ఐ థింక్ దిస్ ఇస్ మై 6th time. బట్ యాజ్ ఎ టీమ్, యాజ్ ఎ చర్చ్, మరి నిజంగా మరి God has opened lot of doors for us. Please be prepared. In Sri Lanka, we may go soon. Sri Lanka and other parts of the world. Please every month కొంచెం టికెట్ ఫండ్ మీరు తీసి టికెట్ అందులో వేసుకోండి. బట్ ఐ రియలీ వాంట్ టు థాంక్ గాడ్ ఫర్ సిస్టర్ పూజ, సుశీల్, సత్య అండ్ మైసెల్ఫ్. అండ్ ఆల్సో అందరికీ కూడా సంఘం నిమిత్తము మీరు అందరూ కూడా ప్రార్థన చేసినందుకు
దేవునికి మహిమ కలుగును కాక. అదేవిధంగా వాళ్ళందరూ కూడా చాలా పోరండి. మీకు చెప్పాను నేను అక్కడ వాళ్ళకి ఒక అవసరం ఉంది ఏంటంటే మైక్ సెట్ లేదు, అక్కడ కార్డ్లెస్ మైక్ లేదు, కార్డ్ మైక్ ఉంది, అది కూడా ఏదో ఆర్డినరీది వాళ్ళు వాడుతున్నారు. సో నేను అక్కడ ఆన్లైన్లో ట్రై చేశాను, అమెజాన్ ఇంకా ఫ్లిప్కార్ట్, అట్లీస్ట్ ఇండియా బార్డర్ దగ్గరికి వస్తే బీహార్లో, కానీ నేపాల్లో నిజంగా ఉంటే అది 4,000 5,000 ఉంది, కానీ షిప్పింగే 7,000 ఉంది. అంత నేను అన్నాను మీరు హైదరాబాద్లో ఏదైనా అడ్రస్ ఇస్తే మరి బీహార్లో వారి యొక్క స్నేహితులు ఉన్నారు. సో ఫ్రమ్ ద చర్చ్ ఐ సెడ్ we will sponsor some Ahuja cordless mic. సో ఐ ఆర్డర్డ్ ఇట్. సో లెట్స్ ప్రే ఫర్ ద చర్చ్. నిజంగా ఎంతో అవసరం ఉంది, అయినప్పటికీ కూడా వాళ్ళ ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించి అందరినీ కూడా ఇది ఒక వేదిక, అందరినీ కూడా గ్యాదర్ చేయాలంటే ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. ఏమా? సో థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ కంటిన్యూ టు ప్రే అండ్ లెట్స్ సో ఎ సీడ్ ఆఫ్ గాస్పెల్. ఎందుకంటే కోత విస్తారంగా ఉంది. అక్కడ మీరు చూస్తే ఎంతోమంది అన్యులు, భారతదేశం నుంచి ఎంతోమంది అన్యులు వెళ్ళి విగ్రహారాధన చేయడానికి వెళ్తుంటారు. మరి దేవుడు ఎంత అందు గురించి గతంలో భూకంపం వచ్చింది భయంకరంగా, ల్యాండ్ స్లైడ్స్ అంతా కూడా. లెట్స్ ప్రే దట్ గాడ్ విల్ జస్ట్ టచ్ నేపాల్. ఏనా? సో వీ విల్ మూవ్ ఫార్వర్డ్ అండి. దయచేసి మనం వాక్యంలో వెళ్తాము. లెట్స్ ప్రే అండ్ గో ఇంటు ద టైమ్ ఆఫ్ వర్క్. ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా. ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తూ ఏ సత్య పరిశుద్ధ నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లూకా 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదవండి. లూకా 13వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. ఒక మనుషుడి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండేది. అతడు దాని పంట వెనక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండు వెనక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము, దీనివల్ల ఈ భూమియు నేల వ్యర్థమైపోవునని ద్రాక్ష తోట మామితో చెప్పింది. అయితే వాడు అయ్యా, నేను దాని చుట్టూ త్రప్పి ఎరువు వేయమంటుడు, ఈ సంవత్సరం కూడా ఉండలేము, అది ఫలించినా సరే ఏది ఎడలా నరికించి వేయనని అతనితో చెప్పాడు. ఆమేన్. దయచేసి గమనించాలి, ఇదంతా కూడా ఒక సాదృశ్యము. దేవుడు ఒక పారబుల్ చెప్తున్నాడంటే ఇదంతా కూడా మనం ఒక సాదృశ్యంగా మనం చూసుకోవాలి. ఎందుకంటే ఇట్స్ ఎ పారబుల్, ఇట్స్ ఎ స్టోరీ, ఇట్స్ ఎ పారబుల్. సో దయచేసి గమనించాలి, ఇక్కడ మరి నిజంగా ఆ యొక్క ఫిగ్ ట్రీ ఎవరంటే, ఫిగ్ ట్రీ యొక్క సాదృశ్యం ఎవరు అంటే మరి ఇజ్రాయెల్ యొక్క దేశము అని మనం చూస్తుంటాము. ఆ యొక్క చెట్టు ఎవరు అంటే ఇజ్రాయెల్ దేశము అని దాని యొక్క వర్ణించడము. అదేవిధంగా దయచేసి గమనించాలి, ఎందుకు దేవుడు మరి ఆ యొక్క వృక్షాన్ని ఇజ్రాయెల్తో మరి పోల్చాడు, ఎందుకంటే ఆ యొక్క చెట్టే ఫలాలు కాయాలి. ఆ యొక్క చెట్టే ఫలాలు కాయాలి అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మరి ఓనర్, ఈ యొక్క మరి భూమికి ఓనర్ ఎవరంటే, అధిపతి ఎవరు? దేవుడు, మరి తండ్రి, ఒక దేవుడు. ఆయన ఏం ఆశిస్తున్నాడు అంటే, వాట్ ఈస్ ఈజ్ ఎక్స్పెక్టింగ్? మీరు నేను ఫలాలు కాయాలి. దయచేసి గమనించాలి, మీరు నేను ఫలాలు కాయాలి అని దేవుడు ఆశిస్తున్నాడు అన్నమాట. మరి ఆ యొక్క మరి మీరు చూసినట్లయితే మరి ఆ యొక్క చెట్టు, ఆ యొక్క తోట, ఇవన్నీ కూడా సాదృశ్యం ఏంటంటే దేవుని యొక్క ప్రజలు, దేవుని యొక్క నిబంధన అనేది మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా మరి ఆ యొక్క మరి యజమాని వచ్చి ఆ యొక్క మరి అక్కడ ఉన్న మనిషితో, ఆ మనిషి ఎవరు చెప్పగలుగుతారా? అక్కడ ఉన్న మనిషి ఎవరు? ఎవరు? ఆ ల్యాండ్ యేసుప్రభుది, కానీ అక్కడ పనిచేసేవాడు ఎవరు? యేసుప్రభు మాత్రమే. యేసుప్రభు అని చూస్తుంటాం, ఎందుకంటే ఆయనే తండ్రితో ఇంకొక సంవత్సరం ఇవ్వు ప్రభు అని వేడుకుంటూ ఉంటాడు. అవునా? సో వర్డిక్ట్ ఏంటంటే, ఆ యొక్క తీర్పు ఏంటి? తండ్రి ఏం ఆశించాడో, ప్రతి ఒక్క చెట్టు ఏదైతే ఫలాలు కాయదో దాన్ని నరికేయండి అని తీర్పు. సో ఏం జరిగింది? 3 సంవత్సరాలు ఆ యజమాని మరి కష్టార్జితం మీరు చూడండి కాపాడుతున్నాడు. మరి వృక్షము అదంతా కూడా మరి దానికి న్యూట్రిషన్స్, పెస్టిసైడ్స్ ఇవన్నీ కూడా వేసి మరి 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే కూడా ఒక్క సంవత్సరం కూడా కాయ కాకపోతే ఏమనిపిస్తామంటే నరికేయండి అని అంటాం. అవునా?
కానీ మరి అక్కడ ఉన్న మనిషి ఏమంటున్నాడంటే, అయ్యా 3 సంవత్సరాలు మీరు వెయిట్ చేశారు కదా, ఇంకొక సంవత్సరం మీరు వెయిట్ చేయండి అయ్యా, అవ్వకపోతే మీరు చెప్పినట్టే మీరు నరకేయండి అని అంటారంటే ప్లీ ఫర్ మర్సీ. విజ్ఞాపన ఎవరు చేస్తున్నారు? తండ్రి. మన యేసు ప్రభు తండ్రితో మన పక్షాన ఆయన తండ్రితో మొరపెట్టుకుంటున్నాడంటే, అయ్యా ఇంకొక సంవత్సరం ఇవ్వండి, వారు రక్షణలో వస్తారు, ఇంకొక సంవత్సరం ఇవ్వండి, వాళ్ళు నమ్ముకుంటారు, వాళ్ళు పాపాలను ఒప్పుకుంటారు అని తండ్రి మరి కుమారుడు ఏం చేస్తున్నాడు? తండ్రితో ప్లీజ్ వేడుకుంటున్నాడు తండ్రితో. ఆ యొక్క మానవుడు యజమానితో వేడుకున్నట్టు ఇంకొక సంవత్సరం ప్రభా, ఇంకొక సంవత్సరం, ఇది అన్నమాట స్టోరీ. సో దయచేసి గమనించాలి, ఎవరైతే మనము పశ్చాత్తాపడి దేవుని తెలిసి మనం ఏం చేయాలి? మీరు నేను ఫలాలు కాయాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. ఫలాలు కాయని ప్రతి ఒక్క చెట్టుని దేవుడు ఏం చేస్తాడంటే నరకములో పడేసి అగ్ని అంటిస్తాడు అని లేఖనాల్లో రాయబడి ఉంది. అదేవిధంగా అగ్నికి సాదృశ్యం ఏంటంటే సెకండ్ డెత్, రెండవ మరణం ఏంటంటే మనము నరకంలో, మనము దేవుడు మన నిత్యత్వంలో నరకంలో ఉంటామని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఇదంతా కూడా సాదృశ్యము. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఇదంతా కూడా రాయబడి ఉందండి. టైం తక్కువగా ఉంది కాబట్టి మనందరికీ కూడా తెలిసిన వాక్యమే. యోహాను మీరు 1 నుంచి 8 వచనాలు మనం చదువుతున్నట్లయితే, తండ్రి ఐఎమ్ ద ట్రూ వైన్, అంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా యొక్క తండ్రి వ్యవసాయకుడు. మరి ఆయన ఏం చేస్తాడంటే ప్రతి ఒక్కటి ఏదైతే కొమ్మ ఫలాలు కాయదో అదంతా కూడా తీసి పాడివేయడమే కాదు, మీరు మళ్ళీ చదువుతుంటే అవన్నీ కూడా పోగు చేసి మంట పెట్టి కాల్చేస్తారండి. ఎందుకు కాల్చేస్తారు తెలుసా మీకు? సాధారణంగా అంటే మీరు నిజంగా ఒక పంట దగ్గరికి వెళ్ళినప్పుడు లాస్ట్లో బూడిద ఉంటుంది తెలుసా? బూడిద ఉంటుంది. ఎందుకు కాల్స్తారు తెలుసా మీకు? ఎవరైనా చెప్పగలుగుతారా? కరెక్ట్ అన్న. సో దయచేసి గమనించాలి, ఆ యొక్క కొమ్మలు, ఆ యొక్క చిన్న చిన్న సీడ్స్ అవి ఏం చేస్తారంటే గాలికి ఎగిరిపోయి వేరే పంటని నష్టం చేయకుండా తోటమాలి ఏం చేస్తాడంటే అవన్నీ కూడా మంట పెట్టి కాల్చేస్తారు. ఇట్స్ అ ప్రాసెస్. మన నిజమైన జీవితంలో కూడా మీరు నేను ఫలాలు కాయకపోతే దేవుడు అదే రీతిలో మనని తీర్పు తీరుస్తారని మనం చూస్తుంటాము. సో దయచేసి గమనించాలి. ఐ వాంట్ టు షో స్మాల్ పిక్చర్. ఐ రిక్వెస్ట్ సిస్టర్ సువర్ణ టు డౌన్లోడ్ ఇట్. సో దయచేసి గమనించాలి, దేర్ ఇస్ మీకు తెలుసా ఒక ట్రీ, ఒక చెట్టు 5,000 సంవత్సరాలు 5,067 సంవత్సరాలు జీవించి ఉందని. 5,000 కంటే అప్రాక్సిమేట్లీ మనం చూస్తుంటాము. మే రిక్వెస్ట్, డూ యూ ఫర్గట్? ఓకే, కెన్ యూ సీ దిస్ ఇమేజ్? దీని పేరు బ్రిజిల్ కోన్ పైన్ అండి. ఇదంతా కూడా పైన్. దీని పేరు ఏంటంటే బ్రిజిల్ కోన్. ఇది 5,000 సంవత్సరాలు బతుకుతుంది అని మనం చూస్తూ ఉంటాము. యూ కెన్ గూగుల్ ఇట్, యూ విల్ నో ఇట్. ఓకే, దీని పేరేంటి? బ్రిజిల్ కోన్. బ్రిజిల్ కోన్, ఆ యొక్క స్టెమ్, దాన్ని కోన్ అంటారు. ఓకే, సో దయచేసి గమనించాలి, ఇట్స్ ఓల్డెస్ట్ లివింగ్ ఇండివిజువల్ అని మనం చూస్తూ ఉంటాము. ఏంటంటే ఆ యొక్క ట్రంక్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా దాని యొక్క రూట్ సిస్టమ్ తో కనెక్టెడ్ అయి ఉంటుందండి. సో ఏంటంటే ఆ రూట్ సిస్టము, ఆ యొక్క పైన రెండు కూడా ఒకరినొకరు చూసుకోగలుగుతూ ఉంటాయని మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా దయచేసి గమనించాలి, ఇవి ఎక్కడ ఉంటాయంటే మౌంటైన్ ఏరియాలో అవి ఉంటుంటాయండి. అంటే ఎక్కడైతే కొండలు, రాళ్ళు, రప్పలు ఉంటాయి అక్కడ పెరుగుతుంది అని మనం చూస్తూ ఉంటాము. సో ఇది ఎక్కడ ఉంటుందంటే కాలిఫోర్నియాలో ఏన్షియంట్ బ్రిజిల్ కోన్ పైన్ ఫారెస్ట్ ఎట్ సూకుమ్ గ్రౌండ్. ఇఫ్ యూ హావ్ గాన్ దేర్, మేబీ అన్న మీరు వెళ్ళి, ఓకే, మేబీ గాడ్ విల్ ఓపెన్ ఎ డోర్ దేర్. హల్లెలూయా. సో దయచేసి గమనించండి, we will కొంతసేపు దాని గురించి మనము ధ్యానించుకుందాము. సో దయచేసి గమనించాలి, ఇవి ఎక్కడ కనిపిస్తాయి అంటే మనము తోటలో లేకపోతే మంచి పొలాల్లో కనిపించమండి. ఎక్కడ కనిపిస్తాయంటే రాళ్ళ, రప్పల్లో, కొండలలో కనిపిస్తాయంట అని మనం చూస్తూ ఉంటాము. సో అవి మీరు చూస్తే మంచిగా ఉందండి. ఎవరైనా నిల్చొని ఒక సెల్ఫీ తీసుకుంటారా ఇక్కడ? ఇవి అందంగా లేకపోతే బ్యూటిఫుల్గా కనిపించేవన్నమాట. ఎండిపోయిన గడ్డిలాగా ఇవి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా ఇవి చూసినట్లయితే ఇది చచ్చిపోయిన చెట్టులాగా లేదా
ఎంతమందికి అనుకుంటారు ఇది చనిపోయిన చెట్టులాగానే ఉంది అని మనం అనుకుంటాం, కానీ అది లోపల జీవిస్తూ ఉంది అని మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా ఒక వృద్ధుడు ముసలిన వాడు అయిపోయినప్పుడు ఏ విధంగా ఆకారంతో ఆయన యొక్క మొత్తం బ్యూటీ మొత్తం అంతమంతా పోయిన ఆకారంతో అది ఉంది, అవునా, చెట్లన్నీ ఎండిపోయి ఆ రకంగా అది ఉంది అని మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా దయచేసి గమనించాలి, 5,000 సంవత్సరాలు అది బతికిందంటే ఎన్ని వరదలు తట్టుకోండి, ఎన్ని వర్షాలు తట్టుకొని ఉండాలి, ఎన్ని గాలులు తట్టుకున్నప్పటికీ కూడా అది అంత దృఢంగా అక్కడ ఉంది అని మనము చూస్తూ ఉంటాము. అదేవిధంగా దయచేసి గమనించాలి, ఆ యొక్క బార్ మీరు చూసినట్లయితే బార్ తెలుసా, ఆ నల్లటి పొట్టు, ఆ చెట్టుకి నల్లని పొట్టు ఉంటారు కదా, దాన్ని బార్క్ అంటారు ఇంగ్లీష్లో. ఆ పొట్టు కూడా ఏమైపోతుందంటే అది ఎప్పుడైతే ఎండిపోతుందో అది చీల్చేసుకుంటుంది అనమాట, చీల్చేసుకుంటుంది. అంటే అది నాకు అవసరం లేదు, ఇప్పుడు అది చనిపోయింది కాబట్టి, ఆ పొట్టు చనిపోతుంది కాబట్టి నాకు అవసరం లేదు అనుకుని అది తీసేసుకుంటుంది, ఒక్కొక్కటి చీల్చి వేసుకుంటుందని మనం చూస్తుంటాము. ఇట్ ప్రూవ్స్ ఇట్ సెల్ఫ్, అంటే అది ఏదైతే అన్వాంటెడ్ కొమ్మలు ఉన్నాయో, అది జీవము గల కొమ్మ ఏదైతే అన్వాంటెడ్ గా ఉన్నదాన్ని కూడా అది ఏం చేస్తుంది, అది తెంచి వేసుకుంటుందని మనం చూస్తుంటాము. ఏదన్నా నల్లగా కనిపిస్తుంది అక్కడ పొట్టు, స్టెమ్ కనిపిస్తుంది మీరు చూసినట్లయితే. సో దయచేసి గమనించాలి, ఇట్ గెట్స్ రిడ్ ఆఫ్ అన్నెసెసరీ బ్రాంచెస్, ఏదైతే అన్నెసెసరీ బ్రాంచెస్ ఉన్నాయో అదంతా కూడా అది తెంచి వేసుకుంటుందని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, ఎందుకు అది తెంచి వేసుకుంటుంది అంటే అది మరి ఏదైతే జీవించి ఉన్న చెట్టు మరి దానికి అడ్డు ఉన్న ప్రతి కొమ్మని అది కూడా మరి తెంచేసుకుంటుందని మనం చూస్తూ ఉంటాము. అదే మాదిరిగా మరి ఈ యొక్క బ్రిజల్ కోన్, ఆ యొక్క చెట్టుని మన యొక్క బైబిల్తో మనం వర్ణిస్తే దేవుడు కూడా ఆ మాదిరిగానే చెప్తుంటూ ఉంటాడండి. ఎవరైనా నాలో ఉన్నారో నేను మీలో ఉందును అని లేఖనాల్లో చెప్తుంది. మనము కూడా తోటమాలి ఏం ఆశిస్తున్నాడంటే, తండ్రి ఏం ఆశిస్తున్నాడంటే మీరు నేను ఫలాలు కాయాలి. ఆ యొక్క ద్రాక్షావళి ఎవరు ద్రాక్షావళి ఎవరు అంటే యేసు ప్రభు. మనమందరం కూడా యేసు ప్రభులో ఉన్నప్పుడు, ఆయన మనలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా మనము ఏం చేస్తుంటాము, ఫలాలు కాస్తుంటాము అని మనం చూస్తుంటాము. ఎంతమంది ఫలాలు కాస్తూ ఉంటారంటే, అన్న అసలు ఫలాలంటే ఏంటి అన్న అని మీరు అనుకోవచ్చు. 9 ఫలాలు ఉన్నాయి, 9 ఆత్మ ఫలాలు, ఆత్మ వరాలు ఉన్నాయని లేఖనాల్లో మనం చెప్తున్నాయి. సో ఎలాంటి ఫలాలు మనం కాయాలి, మరి నిజంగా దేవుడు ఏమి ఉద్దేశిస్తున్నాడో, ఒక వ్యక్తిని దేవుడు సృష్టించినప్పుడు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది మనము గ్రహించుకుంటూ ఉండాలండి. సో దయచేసి గమనించాలి, వి ఆర్ టు కీప్ గ్రోయింగ్. దేవుని యొక్క చిత్తం ఏంటంటే మీరు నేను దేవుల్లో ఎదగాలి అని దేవుడు ఆశిస్తున్నాడు. కీప్ స్ట్రైవింగ్. ఎన్ని అడ్డంకులు, ఎన్ని ఎదురు వచ్చినా, ఎన్ని వరదలు వచ్చినా, ఫ్లడ్స్ వచ్చినా, ఆ చెట్టు ఏ విధంగా అయితే దృఢంగా ఉందో ఆ మాదిరిగా మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుపోతూ ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తుందండి. కీప్ లివింగ్ స్పిరిచువల్లీ ఇన్ స్పైట్ ఆఫ్ ఎక్స్టర్నల్ సర్కమ్స్టాన్సెస్. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని గొడవలు వచ్చినా, ఎంతో మంది మనల్ని ద్వేషిస్తున్నా, మనని డిమోటివేట్ చేస్తున్నా, మనము అవన్నీ కూడా ఎదుర్కొంటూ తట్టుకుంటూ మనం ముందుకు వెళ్తేనే ఈ యొక్క దృఢమైన చెట్టులాగా మనము సాదృశ్యంగా ఉంటామని దేవుని యొక్క వాక్యము సెలవు చేస్తుందండి. సో దయచేసి గమనించాలి, వాట్ మేక్స్ ఎ డిఫరెన్స్. మరి ఇదంతా కూడా మనం నేర్చుకున్నాము. సో మనలో ఏమి ఆ క్యారెక్టర్ మనకి లేకుంటే మనం అలా అవ్వలేము. ఎలాంటి క్యారెక్టర్ని మనము ఉంటే బాగుంటుంది అంటే మన యొక్క దృష్టి అని మనం చూస్తూ ఉంటాము. అంటే ద యాటిట్యూడ్ ఈస్ ద కీ. మన యొక్క లోకల వైఖరి ఉంటుంది కదా, మన యాటిట్యూడ్, మన యొక్క స్వభావము అది చాలా చాలా ప్రాముఖ్యంగా ఉంటుందని మనం చూస్తూ ఉంటాము. దయచేసి గమనించాలి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకవేళ ఒక పూర్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, చదువు ఎప్పుడు కూడా ఎగ్జామ్స్లో ఫెయిల్ అవుతున్న స్టూడెంట్ ఉన్నాడు. ఆ స్టూడెంట్ నిజంగా మంచి మార్కులతో పాస్ అవ్వాలి అంటే ఆయన యొక్క దృష్టి కేంద్రము మారాలి. దృష్టి ఏదైతే ఉందో అతని యొక్క యాటిట్యూడ్ మారాలి. ఏంటంటే నేను చేయగలను అని మారాలి. ఆ యొక్క ఎప్పుడు కూడా నేను ఫెయిల్ అవుతాను, నేను ఇక చదవను, నా వల్ల కాదు అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. అవునా, ఎంతోమంది ఉన్నారు. 1 సారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఫెయిల్ అయిన వాళ్ళు. దయచేసి గమనించాలి, కొంతమంది 10 సార్లు 10th ఎగ్జామ్ రాశారు, 11 సార్లు పాస్ అయ్యారు. ఆమె అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు మంచి ఉద్యోగాల్లో ఉన్నారు. సో మనము ఓడిపోకూడదు. అంటే నేను చేయగలను అని ఆ యొక్క పట్టుదలం ఉండాలి అని మనం చూస్తుంటాము. సో మనం ఏం చేయాలి, నేను పూర్ స్టూడెంట్ని, నేను మంచి మార్క్స్తో రావాలంటే
నేర్చుకోవడానికి కావాల్సిన అన్ని వసతులు మీరు ఏర్పరచుకోవాలి. అంటే ట్యూషన్కి వెళ్ళాలి, చదువుకోవాలి, ఫోన్ పక్కన పెట్టాలి. ఇవన్నీ మీరు మనం చేస్తేనే కదా మనం ఫోకస్డ్గా ఉంటాం. నేను చదువు పాస్ అవ్వాలి అని 24 గంటలు టీవీ ముందర కూర్చుంటే అవుతామా? అంటే మన యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో ఒక దైవజనుడు ఈ విధంగా మాట్లాడాడు ఏంటంటే, నేను దేవునిలో ఎదగడానికి నేను ఏం చేశానంటే ఫస్ట్ నేను దేవుని తెలుసుకున్నాను. దేవుని తెలుసుకున్నాక ప్రతిరోజు ప్రతి ఆదివారం కూడా నేను సండే చర్చ్కి వచ్చాను. అదేవిధంగా ప్రతిరోజు కూడా నేను బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకొని ఆ క్రమంలో నేను దేవుని యొక్క సువార్త నిమిత్తం నేను ముందుకు వెళ్తున్నాను అని ఆ విధంగా ముందుకు వెళ్తున్నానని చెప్పాడండి. సో ఆ ప్రక్రియలో నేను దేవుని యొక్క పిలుపు పొందుకొని నేను ఇప్పుడు దైవజనుడిగా ఒక సంఘాన్ని నేను నడిపిస్తూ ఉన్నాను. మరి రక్షణ లేని అతను, ఒక రక్షణ కలిగిన అతను, దాని తర్వాత ఒక దైవజనుడుగా అప్పుడే పిలిచాడా దేవుడు? అప్పుడే పిలవలేదండి. ఎప్పుడు పిలిచాడు? అతని యొక్క సీరియస్నెస్, అతను వెళ్ళే క్రమంలో అతను దేవుణ్ణి ఆరాధించాడు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళాడు, ప్రార్థన చేశాడు, మోకరించి ప్రార్థన చేశాడు, దేవుని యొక్క ఆత్మ పొందుకున్నాడు. అయ్యా మీ యొక్క అభిషేకం నాకు కావాలని ప్రార్థన చేశాడు. దేవుడు అతన్ని ఇప్పుడు ఒక దైవజనుడిగా వాడుకుంటున్నాడని మనం చూస్తూ ఉంటాము. వాట్ మేడ్ హిమ్ టు డూ దట్? అందరం కూడా చాలా మట్టుకు మనం చూసినట్లయితే సంఘానికి పోయే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నన్ను వాడుకో ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా అంటే వాడుకో ప్రభా, నేను పరిచయాన్ని వాడబడాలి అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉండవచ్చు. అయినప్పటికీ కూడా దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క క్రమంలో ఎవరైతే దేవుని గురించి పనిచేస్తున్న వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాళ్ళని దేవుని యొక్క ఆయుధాలుగా దేవుడు వాళ్ళని వాడుకుంటారండి. సో ఒకవేళ మనం అందరం కూడా పరిశుద్ధంగా ఉండాలి అంటే ఏమి మార్పు చెందాలి అంటే ఇక్కడ రాస్తుందండి. ఎఫిషియన్స్ 4వ అధ్యాయము, దయచేసి చదవండి. ఎఫిషియన్స్ 4వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదవండి. ఎఫిషియన్స్ 4వ అధ్యాయం చదవండి. అయితే మీరు యేసుని గురించి విని ఆయన ఎందరి సత్యము ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కావున మునుపటి ప్రవర్తన విషయంలో అయితే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్త యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్నవారు. ఆమేన్. థాంక్యూ. రీడ్ కరెక్ట్లీ. Amen. So దయచేసి గమనించండి. Do not let the wholesome talk come out of your mouth. మీ యొక్క నోరు తెరిస్తే చెడు మాటలు రాకుండా, లేకపోతే మరి ముచ్చట్లు అలాంటి మాటలు రాకుండా మీరు ఏం చేయాలంటే మీరు కాపాడుకోవాలి మీ యొక్క నోరుని అని మనం చూస్తూ ఉంటాము. అదేవిధంగా మన యొక్క శరీరాల నుంచి ఏమొస్తుందంటే యాంగర్, కోపము, ఇంగ్లీష్లో బ్రాలింగ్ అని ఉంది, స్లాండర్, దాని తర్వాత అనేక రకమైన శరీర క్రియల నుంచి మనము విసర్జించుకొని పరిశుద్ధ జీవితాలు మనం జీవించినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అభిషేకించి దేవుడు తన యొక్క మరి ఒక ఆయుధాలుగా, వెసల్స్ లాగా దేవుడు వాడుకుంటాడని మనం చూస్తుంటాము. వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏది మార్చుకోవాలి? మన యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఏంటంటే నేను నీతిమంతుడిగా నేను జీవించాలంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ నేను పాప జీవితాలని విసర్జించుకుంటూ నేను దేవునిలో అడుగుపెట్టి నేను ముందుకు వెళ్ళాలని మీరు తీర్మానం తీసుకోవాలి సహోదరులారా. సో దయచేసి గమనించండి. అలాంటి తీర్మానం తీసుకొని వాళ్ళు ఎలా ఉంటారంటే మన సంఘానికి రాలేకపోతుంటాం, బైబిల్ చదవలేకపోతుంటాం, ప్రార్థన చేయలేకపోతుంటాం, ఉద్యోగాలు చేస్తూనే ఉంటాం, ఫైన్, అదంతా అది బాగానే ఉంటుంది. కానీ మన యొక్క ఆత్మీయ జీవితాలు ఏమైపోతుంటాయంటే క్షీణించిపోతుంటాయి. సో దయచేసి గమనించాలి. దేవుడు మరి 4 విషయాలతో మాట్లాడుతున్నాడండి. మొట్టమొదటిగా ఏంటంటే ఒక వ్యక్తి ఆత్మీయ జీవితంలో జీవించాలంటే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే మొట్టమొదటిగా ఒక క్రైస్తవుడికి మరి మనము ఒక సంఘానికి వెళ్ళే వాడిగా మనం ఉండాలండి. వి షుడ్ బి అ రెగ్యులర్ చర్చ్ మెంబర్ అని మనం చూస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి. మీ అందరికీ కూడా ఒక ప్రశ్న వేస్తున్నాను. ప్రతి ఆదివారం సండే రావాలి అని ఎక్కడ రాస్తుంది బైబిల్లో?
కొంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు, కొంతమంది పరిశీలీలు, కొంతమంది రాజులు ఉన్నారు మన సంఘంలో. ఒక్కరు కూడా ఆచరిస్తలేరు. సండే విశ్రాంతి ఆమె కానీ కొత్త నిబంధనలు పాటించద్దన్నాడు కదా దేవుడు. కొత్త నిబంధనలో పాటించద్దన్నాడుగా. కొత్త నిబంధన ఎడతెగక అని మీన్స్ కంటిన్యూస్ పాటించాలి. పాటిస్తే మనం ఎడతెగక సహవాసం. ఓకే. సో దయచేసి గమనించండి, ఒక చిన్న వివరణతో నేను ముగిస్తాను ఈ యొక్క ఫస్ట్ పాయింట్. దయచేసి 6 దినాలు మనం పనిచేయాలి, 7వ దినం మనము విశ్రాంతి తీసుకోవాలి. అది పాత నిబంధనలో, అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా మనం అందరం కూడా, అంటే అది రూల్. కొత్త నిబంధనలో దేవుడు ఏం చెప్పాడంటే దివారాత్రులు మీరు ధ్యానించాలి అని అన్నాడు. అంటే సండే కాకుండా అన్ని రోజులు మన దివారాత్రులు దేవుడిని ధ్యానించాలి. రాసిన వాడు, మార్పు చేసిన వాడు దేవుడే. రాసింది ఎవరు? దేవుడు. ఆజ్ఞించింది ఎవరు? తండ్రి. 10 ఎప్పుడు ఇచ్చాడు అది? మోషే కాలంలో సైనాయి కొండ మీద మరి సంధ్యాక్క నరహరి గారు అక్కడికి వెళ్ళారు. ఆమె సో ఆ యొక్క కొండ మీద వెళ్ళి మోషే అక్కడ దేవుడితో ఉన్నప్పుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలో అది ఎన్నో ఆజ్ఞ? 5వ ఆజ్ఞ అనుకుంటా మేబీ. ఓకే, అది ఆజ్ఞ. దయచేసి గమనించాలి, అది ఆజ్ఞ. మరి కొత్త నిబంధనలో ఇప్పుడు ఒక డైరెక్టర్ రాస్తాడు. డైరెక్టర్ సిగ్నేచర్ పెట్టినప్పుడు అది మార్చడానికి ఎవరు అధికారం ఉంది? అది మళ్ళా తను ఎడిట్ చేయాలంటే ఎవరికి అధికారము? ఆయనకే అధికారం, అవునా? ఒకవేళ మీ మేనేజర్ మీకు అప్రూవల్ ఇస్తే మళ్ళీ మీరు అది చేంజెస్ చేసినప్పుడు అప్రూవల్ ఎవరు ఇవ్వాలి? మేనేజర్ ఇవ్వాలి. అందుగురించి ఆయన రాశాడు. మరి ఎవరు మార్చారు కొత్త నిబంధనలో? యేసు ప్రభు. యేసు ప్రభు ఏమన్నాడు? ఒకవేళ మీ యొక్క జంతువు నీళ్ళలో అంటే కాలువలో పడిపోతే మీరు వదిలేస్తారా? అందుగురించి నేను విశ్రాంతి దినానికి కూడా నేను అధిపతిని అని అంటాడు దేవుడు. మీకు అర్థమైందా? సో అది మార్చింది ఎవరు? కుమారుడు. అంటే కుమారుడు తండ్రి ఒకటే. దయచేసి గమనించాలి, ఆయన దేవుడు అని మనం చూస్తుంటాం త్రిత్వంలో ఒక పార్ట్. సో ఎందుకు మనం సంఘానికి రావాలంటే ఎప్పుడైతే 2-3 దేవుని నామంలో కూడి ఉంటారో దేవుడు మన మధ్యలోనే ఉంటాడు. కాబట్టి ఒక సంఘముగా మనము దేవుని యొక్క సన్నిధికి వచ్చి మనము ప్రార్థన చేయడానికి, ఆరాధించడానికి, కీర్తించడానికి మనము రావాలండి. ఆమె మీకు అర్థమవుతుందా? సో ప్రతి ఆదివారం దేవుడు ఆశించేది ఏంటంటే ఒక సంఘముగా మీరు సన్నిధికి వచ్చి దేవుణ్ణి ఆరాధించాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఎంతమంది మరి ప్రక్రియలో దేవుని ఆరాధిస్తున్నాం? ఎంతమంది మరి ప్రతి సండే ఆరాధిస్తున్నారు దేవుడికి? మనం అనుకోవచ్చు నేను ఇంట్లోనే ఉండి ప్రార్థన చేసుకుంటాను, ఇంట్లోనే ఉండి టీవీ చూస్తాను అని ఎంతోమంది అనుకోవచ్చు. కానీ ఒక పాస్టర్గా మీరు ఒకవేళ ఆత్మీయ జీవితంలో నడుస్తున్నారు అనుకోండి, మొట్టమొదటిగా నేను చూసేది ఏంటి తెలుసా? మీరు సంఘానికి వస్తున్నారా లేదా అని. అవునా? ఒకవేళ మీకు వివాహం అవుతుంది అనుకోండి, ఎవరైనా వివాహంలో ముందుకు వెళ్తున్నారు, ఫస్ట్ కాల్ ఎవరికి వస్తుంది? ఆ లోకల్ పాస్టర్కి వస్తుంది. అయ్యా ఈయన సంఘానికి వస్తున్నాడా అంటే నేను అబద్ధాలు చెప్పాలా? ఉన్నది ఉన్నట్టు చెప్పాలి, అవునా? రెండోది కరెక్ట్గా మేము పాటించేది ఏంటంటే దయచేసి గమనించాలి, మీ యొక్క దశమ భాగాలు మరి దేవుడికి ఇవ్వాలి. అది బైబిల్లో రాసి ఉందంటే మలాకి 3వ అధ్యాయంలో రాసి ఉందండి. మీ యొక్క ధనము దేవుడికి ఇవ్వాలి. మేము నా యొక్క మొత్తం జీవిత కాలము నేను చూసినట్టయితే కొంతమంది తప్పకుండా దేవుడికి ఇస్తానండి. ఎందుకు అంటే ధనములో నేను విశ్వాసంగా ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఇది చర్చ్ ప్యాటర్న్. అది గుర్తుపెట్టుకోవాలి చాలామంది. అందుగురించి లేకపోతే మనం ఏం చేస్తామంటే చాలా మట్టుకి మన యొక్క కానుకలు తగ్గితే ఏం చేస్తామంటే 5 వారాలు ఉంటే 5 వారాలుగా విభజించి వేస్తూ ఉంటాం. అది తప్పు అని దయచేసి గమనించాలి. లేకపోతే ఒక సంఘానికి వెళ్తున్నాం కదా, వేరే సంఘానికి ఇస్తుంటారు. దాని యొక్క ఉదాహరణ ఏంటంటే ఒక హోటల్లో దీన్ని వేరే హోటల్లో పే చేయరుగా. ఒక హోటల్లో భోజనం చేసి ఏ హోటల్లో పే చేస్తారు? ఆ హోటల్లోనే పే చేయాలి. అంటే ఒక హోటల్లో మీరు భోజనం చేస్తే వాళ్ళు అర్హులు. లేకపోతే మీరు పే చేయకపోతే ఏమైపోతుంది? మీరు ఫ్రీ స్కూల్లో చదువుతున్నట్టేగా. మీకు అర్థమవుతుందా వివరణ? ప్లీజ్ అండర్స్టాండ్.
బట్ బీ ఫెయిత్ఫుల్ టు గాడ్. సో దయచేసి గమనించాలి, మొట్టమొదటిగా మనం ఆత్మీయ జీవితంలో మనం ఎదగాలంటే ఫస్ట్ యూ షుడ్ బి అ రెగ్యులర్ అటెండర్ టు ద చర్చ్. మొదటి సంఘంలో వాళ్ళు ప్రతిరోజు కూడా కలుసుకొని బల్లలో పాల్గొని రొట్టె విరిచి ద్రాక్షరసం తాగి దేవుణ్ణి ఆరాధించారని మనం చూస్తుంటాము మొదటి సంఘంలో. మరి ఇప్పుడు ఏమైందంటే మనం ప్రతి ఆదివారం రావడానికి కూడా మనము కష్టపడుతున్నాం. దయచేసి గమనించాలి, ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే అడ్డంకులు తెచ్చుకుంటాం మనమే. ఏంటంటే సంఘానికి రాలేక ఉండడానికి అడ్డంకులు, అలాంటి అడ్డంకులు తొలగించుకొని మనము సంఘానికి రావాలని మనం చూస్తుంటాం. మరి యేసుప్రభు సంఘానికి వెళ్ళాడా? ఉన్నప్పుడు యేసుప్రభు సంఘానికి వెళ్ళాడా? ఆయన తప్పకుండా వెళ్ళాడండి. హీ వాస్ ఇన్ ద టెంపుల్ అని ఎన్నోసార్లు వాక్యంలో సెలవు చేస్తుంది. సో దయచేసి గమనించాలి. ద సెకండ్ పాయింట్ ఈస్, మనము ప్రతి ఒక్కరు కూడా వి షుడ్ స్పెండ్ టైమ్ ఇన్ అవర్ డైలీ డివోషన్స్. ఎంతమంది మనము ఆత్మీయంగా మనము దేవుడితో ముఖాముఖితో మాట్లాడుతున్నాము అని దేవుడు మనతో ప్రశ్నిస్తున్నాడండి. లూకా 5వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాము. Luke chapter 5 verse 16. Luke chapter 5 verse 16. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోకి వెళ్ళుచుండడం అని మనం చూస్తుంటాం. మార్క్ 1:35 చదవండి అమ్మా. మార్క్ 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెద్దల కాడని లేచి ఇంకాను ఆయన ఎప్పుడు లేచాడండి? పొద్దున్నే లేచి బిఫోర్ ఎర్లీ. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, యా. ఇంకాను చాలా చీకటి ఉండగా అంటే పొద్దున్నే అన్న మీరు చెప్పింది కరెక్టే. అంటే మేబీ 2-3 o'clock మొదటి జాము, మేబీ 4వ జాము అనుకుంటా. యా, బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాడు? ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనం ఎంతమంది లేస్తున్నామండి? మనం ఎంతమంది ప్రార్థన చేస్తున్నాం అది చెప్పండి నాకు. అట్లీస్ట్ ప్రతిరోజు ఒక చాప్టర్ బైబుల్ అన్న చదివి దేవుడికి మనం ప్రార్థన చేస్తున్నామా? సో దయచేసి గమనించాలి, దేవుడు ఏం చేస్తున్నాడంటే చాలా మట్టుకి ఐ వెంట్ అప్ టు ద మౌంటైన్ అండ్ హీ ప్రేడ్ హోల్ నైట్ అని మనం చూస్తుంటాము. అభిషేకం అక్కడ దొరుకుతుందండి. అక్కడ అభిషేకం పొందుకున్న యేసు కిందికి వచ్చి కార్యాలు చేస్తాడని మనం చూస్తుంటాము. మీ జీవితాల్లో మీరు కార్యాలు చేయాలనుకోండి, లేదా మీ జీవితాల్లో అది ఆశీర్వదింపుగా ఉండాలి, ఇతరులని మేలు చేయవలసిందిగా ఉండాలి అనుకోండి, మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం పవర్ సోర్స్కి వెళ్ళి మనము పవర్ తీసుకోవాలి. ఆ పవర్ రిసీవ్ అయినప్పుడే దేవుడు ఏం చేస్తాడంటే అనేక మందిని మరి ఎన్నుకున్నాడు. 12 మంది శిష్యులను ఎన్నుకునే ముందు దేవుడు ఏం చేశాడు? ఆయన రాత్రంతా ప్రార్థన చేసి 12 మందిని ప్రార్థన పూర్వకంగా దేవుడు ఎన్నుకున్నాడు. మరి ఆయన దేవుడు ప్రార్థన అవసరమా? కానీ ఒక మానవుడిగా దేవుడు ఉదాహరణగా ఉండి ఆయన రాత్రంతా ప్రార్థన చేసి 12 మంది శిష్యులను ఎన్నుకున్నాడు. మరి దేవుడు ఏం చేశాడు? అందరూ ఇంటికి వెళ్ళిపోయినాక ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఇంటికి కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేశాడు. మీరు లేఖనాల్లో చూడండి, ఎవ్రీవన్ లెఫ్ట్ దేర్ హౌస్ బట్ జీసస్ వెంట్ అప్ టు ద మౌంటైన్ అండ్ ప్రేడ్. బట్ యేసు ప్రభుకి ఇల్లు ఎక్కడ? ఆయన తండ్రి గృహం. అంటే ఆయన అక్కడికి వెళ్ళి ఆయనతో సదాకాలం ఆయన ప్రార్థన చేశాడని మనం చూస్తుంటాం. ఎంతమందికి అలాంటి ఆలోచన ఉంటుందండి? ఎంతమందికి నేను బైబిల్ చదవకపోతే అన్నం తినను అని అలాంటి తప్పున ఎవరికి ఉంటుంది? నేను ప్రార్థన చేయకపోతే నేను ఆహారం కూడా ముట్టుకోను అని అలాంటి తప్పున ఎంతమందికి ఉంటుందండి? చాలా మట్టుకు మనం చూసినట్టయితే క్యాజువల్ క్రిస్టియన్స్గా మనం మారిపోయాము. కానీ దయచేసి గమనించాలి, ఎప్పుడైతే మనం దేవుడితో ముఖాముఖితో ప్రార్థన చేస్తుంటామో, మనము ఆ యొక్క అభిషేకం మనం పొందుకుంటామో, దేవుడు మనతో మాట్లాడి ప్రతిరోజు కూడా మనని నడిపిస్తున్నట్టు మనం చూస్తూ ఉంటాము. మరి మోషే 40 దినాలు సైనాయి కొండ మీద దేవుడితో మాట్లాడాడని మనం చూస్తుంటాము. దావీదు దేవుడితో మాట్లాడాడు. ఎంతో మంది గొప్ప గొప్ప దైవజనులు దేవుడు వాళ్ళ గృహాలను ఎందుకు ఆశీర్వదించారంటే వాళ్ళు ప్రార్థన చేశారు. దయచేసి గమనించాలి, దేవుడు సీక్రెట్. మీకు సీక్రెట్ తెలుసా? సీక్రెట్ ఎవరన్నా ఎక్కడ చెప్తారు? అందరిలో చెప్తారా? ఏకాంతంలో చెప్తారా? ఏకాంతంలో బిజీ చెప్తారు. అంటే ఏకాంతంలో ఉన్న దేవుడి దగ్గరికి మీరు ఏకాంతంగా అంటే ఒంటరిగా వెళ్ళి ఆయనతో ప్రార్థన చేస్తేనే దేవుడు మీకు ఆ సీక్రెట్ని బయలుపరుస్తాడు. ఆమేన్. అందరూ గుంపులో ఉండాలని అనుకుంటారు, కానీ ఏకాంతంలోనే ఆశీర్వాదం అని గుర్తుపెట్టుకోండి. మూడోది దయచేసి గమనించాలి, మూడోది మనం చూసినట్లయితే దేవుడు మరి చిన్న చిన్న కాంగ్రిగేషన్స్తో అంటే చిన్న చిన్న కూటికల్లో మనము ఎదుగుదల ఉంటుందని మనం చూస్తూ ఉంటాము. ఒక 10,000 మంది ఉన్నారనుకోండి ఒక సంఘంలో, 50,000 సంఘంలో
మనము ఆత్మీయంగా అంటే వాక్యము ఆరాధనతో మనం బలపరచబడుతుంటాం, కానీ సహవాసంలో మనము బలపరచబడము. దేవుడు ఏమంటున్నాడంటే ఆ యొక్క చిన్న చిన్న గ్రూప్స్ మీరు ఎన్నుకొని అందులో పాలుభాగస్తులుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. తో యు ఆర్ ఏ మెంబర్ ఆఫ్ బిగ్ చర్చ్, మీరు ఒక పెద్ద సంఘంలో మీరు పాలుభాగస్తులు అయినప్పటికీ కూడా ఒక చిన్న గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ని మీరు ఎన్నుకోవాలి. ఎవరైతే వాళ్ళు మీ గురించి ప్రార్థన చేస్తారో మీరు వాళ్ళ గురించి ప్రార్థన చేస్తారు. మేము నేపాల్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క పాస్టర్కి 3-4 సహోదరులు ఉన్నారండి. 3-4 సహోదరులు ప్రతిరోజు కూడా ఆ యొక్క 4 కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తారంట. ప్రతిరోజు సాయంత్రకాల సమయంలో ఆయన చెప్పే ఉదాహరణ ఏంటంటే, ఒకరోజు నేను డల్గా ఉన్నా వేరే వాళ్ళు నన్ను నాకు కాల్ చేసి ప్రోత్సహిస్తూ ఉంటారు. కానీ అల్టిమేట్లీ మేము 4 వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాము. సో దయచేసి గమనించాలి, అలాంటి చిన్న చిన్న బృందాన్ని క్లోజ్ ప్రేయర్ సర్కిల్ని మీరు ఎన్నుకోవాలి. ఎందుకు అంటే మీరు బలపరచబడతారు. ఇవాళ రేపు మీరు చూసినట్టయితే, అరే ఆ ఫేస్బుక్లో చూసావా, ఆ రీల్ చూసావా, ఆ సినిమా చూసావా, ఆ కొత్త బట్టలు, అలాంటి వాళ్ళే మనకు ఉంటారు. కానీ నువ్వు బైబుల్ తీసి ప్రార్థన చేసావా, బైబుల్ తీసి ఒక చాప్టర్ చదివావా, అలాంటి వాళ్ళు మనము వెతుక్కొని అలాంటి సహవాసంలో మనం ఉండాలి సంగమా. ఎందుకంటే మీరు బలపరచబడకపోతే, మనం ఆత్మీయతతో లేకపోతే మనము మన ఆత్మీయత కోల్పోయి అన్యులుగా మనం జీవిస్తూ ఉంటాము. సో అలాంటి బృందాన్ని మనము చేసుకోవాలి. దయచేసి గమనించాలి, రక్త సంబంధాల కంటే ఎవరైతే మిమ్మల్ని ప్రార్థన పూర్వకంగా నడిపిస్తారో వాళ్ళే నిజమైన దేవునిలో, క్రీస్తులో మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మనం గమనించుకోవాలి. సో ప్రతిరోజు మీరు అలాంటి స్నేహితులను మీరు ఎన్నుకోవాలి. మనం జల్లడ పడతాం కదా, జల్లడ పడతామా బంగారం గురించి, అలా మీరు జల్లడ పట్టలేరా? నాకు ఒక్క స్నేహితుడు దేవా ఇవ్వమని ప్రార్థన చేయాలి. ఆమేన్. సో అదేవిధంగా లాస్ట్లో మీరు దయచేసి గమనించాలి, ప్రతి ఒక్కరికి కూడా ఒక నాయకుడు ఉండాలని మీరు ప్రార్థన చేయాలి. ఎలాంటి నాయకుడు అంటే, మీరు చూసినట్లయితే మరి ఎలీషాకి ఎవరున్నారండి నాయకుడిగా, ఒక మెంటార్గా? ఎలైజా మెంటార్గా ఉన్నాడు. మరి అపోస్తలుడైన పౌలు ఎవరిని తర్పీదులో తీసుకొచ్చాడు, శిష్యత్వంలో తీసుకొచ్చాడు? కరెక్ట్, తిమోతి. ఎందుకు తిమోతి మరి పౌలు ఒక మెంటార్గా ఉన్నాడు? ఎలీషాకి ఎందుకు ఎలైజా ఒక గురువుగా ఉన్నాడు? మరి యేసు ప్రభు మరి 12 మంది శిష్యులకి యేసు ప్రభు ఎందుకు గురువుగా ఉన్నాడు అంటే, అది మెంటార్షిప్. అది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి మీకు తెలియకపోతే ఇలాగ ఒక పాస్టర్గా, ఒక మెంటార్గా దేవుడు మిమ్మల్ని మీకు ఒక నాయకుడిగా, నాయకుడిగా, ఒక గురువుగా దేవుడు నన్ను నియమిస్తూ ఉంటారు. లేకపోతే మీ యొక్క తల్లిదండ్రులు మీకు ఒక మెంటార్గా ఉంటారు. లేకపోతే మీ యొక్క టీచర్, ఒక దేవుని యొక్క టీచర్ మీకు నాయకురాలుగా ఉంటుంది, నాయకుడిగా ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు మిమ్మల్ని ఆ యొక్క అభిషేకంలో నడిపించడానికి, దేవుని యొక్క చిత్తంలో నడిపించడానికి వాళ్ళు సహాయపడుతూ ఉంటారండి. మీకు ఎప్పుడైనా గుర్తుందా, మీరు ఒక్కొక్కసారి ఆందోళన చెందుతూ ఉంటారు వివాహంలో, లేకపోతే ఏమైందన్నా నాకు ఉదాహరణ నాకు చెప్పండి అని మీరు ఎవరు కాల్ చేస్తారు? వాళ్ళకి కాల్ చేస్తారు. కానీ అలాంటి వాళ్ళు ఎవరు ఉండాలి? అభిషేకంతో పొందుకున్న వాళ్ళు ఉండాలండి. ఎవరైతే మిమ్మల్ని దైవికంగా నడిపిస్తూ ఉంటారో. మరి యేసు ప్రభు 12 మంది శిష్యులని నడిపించినప్పుడు వాళ్ళందరూ కూడా 12 మందిలో ఒకడు తిరస్కరించాడు దేవుని, కానీ 11 మంది వాళ్ళు చనిపోయారు దేవుని యొక్క సువార్త ప్రకటిస్తూ, దేవుని యొక్క చిత్తం నెరవేర్చారు. ఆమేన్. మనము కూడా ఆ విధంగా ముందుకు వెళ్ళాలి అని మనకు దేవుడు ఆశిస్తున్నాడండి. సో మొట్టమొదటి ఏంటంటే, మనము ప్రతి ఆదివారం కూడా సండే సంఘానికి వెళ్ళాలండి. నో మ్యాటర్ వాట్. దయచేసి ఎందుకు వెళ్ళాలి అంటే, దేవుడు మన మధ్యలో ఉంటాడు కాబట్టి ఆయనను ఆరాధించాలని ఆ యొక్క హృదయంతో, భక్తి శ్రద్ధలతో మనము వెళ్ళాలి. ఆమేన్. సో దయచేసి గమనించాలి, ఒక ముస్లిమ్స్, యూదులు ఇప్పటికీ కూడా, జ్యూస్ ఇప్పటికి కూడా మీరు చూసినట్లయితే లిఫ్ట్లో సండే శనివారం వస్తుంది కదా, వాళ్ళ యొక్క సబాత్ డే శనివారం వస్తుంది, అంటే పరిశుద్ధ దినం. లిఫ్ట్లో ఆటోమేటిక్ లిఫ్ట్స్ ఉంటాయి. సాటర్డే మీరు వెళ్ళంగానే ఆటోమేటిక్గా, అంటే వాళ్ళు పుల్ల కూడా ఎత్తద్దు. బైబిల్ ప్రకారంగా పుల్ల కూడా ఎత్తద్దు. అంటే లిఫ్ట్లో వెళ్ళంగానే ఆటోమేటిక్గా అది ఓపెన్ అయిపోతుంది. నోట్తోనే అది క్యాలిక్యులేట్ చేసేసుకుంటుంది, నోట్తోనే వాయిస్ రికార్డింగ్తో ఏ ఫ్లోర్కి వెళ్ళాలి అని. సో వాళ్ళు అంత పరిశుద్ధంగా వాళ్ళు పాటిస్తున్నారు. కానీ మన నిజమైన దేవుణ్ణి ఆరాధించే మనం ఎంత క్రమంగా స్ట్రిక్ట్గా ఉండాలండి. ఆమేన్.
చిన్న చిన్న సాకులు బట్టి మనం సంఘానికి రాలేకపోతుంటాము. మనము మూడి క్రిస్టియన్స్, మంచిగా ఉన్నప్పుడు వస్తాంలే, లేదా క్రిస్మస్కి, గుడ్ ఫ్రైడేకి వచ్చే క్రైస్తవులుగా మనం ఉండద్దండి. దేవుడి దగ్గర ఒక బుక్ ఉంది. మనం ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 100 సంవత్సరాలు. 100 × 52 ఎంత? 100 × 52 అన్ని దినాలు మీరు సంఘానికి వెళ్ళాలి, అవునా? అంతేనా? ఆ బుక్లో మీరు ఎన్ని వెళ్ళకపోతే దేవుడికి లెక్క చెప్పాలి. మీరు ప్రార్థన చేయకపోతే లెక్క చెప్పాలి. ఆమేన్. సో దేవుడు పశ్చాత్తాపడి, దయచేసి గమనించాలి, ఇవన్నీ కూడా మీరు చేస్తే మనము ఫలాలు కాసే క్రైస్తవులుగా మనము ఉంటాము సహోదరులారా. ఆమేన్. మీరు ఫలాలు కాయాలంటే మనము ఈ 4 చేయాలి. మొట్టమొదటిగా సంఘానికి రావాలి. అదేవిధంగా రెండోది మీరు ప్రార్థన చేయాలి. ఆ యొక్క క్వైట్ టైం, దేవుడు ఏ విధంగా అయితే ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేస్తాడో అలాంటి రిలేషన్ మీరు దేవుడితో కలుగజేసుకోవాలి. మూడోది, మనమందరము కూడా మరి ఒక గ్రూప్గా మనము ఎదగాలి, ప్రార్థన చేస్తూ మనం ఎదగాలి. నాలుగోది ఏంటంటే వి షుడ్ హ్యావ్ అ మెంటర్. ఏమన్? ఎవరైతే మిమ్మల్ని దైవికంగా నడిపిస్తూ ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. సో దయచేసి గమనించండి, మనం అందరం కూడా ఒక్కరోజు ఫలాలు కాయాలని గుర్తుపెట్టుకోండి. ఫలాలు కాయని ప్రతి ఒక్క కొమ్మని దేవుడు కట్ చేస్తాడు. నేను డిగ్రీ తర్వాత చదువుతాను, డిగ్రీ తర్వాత ఫలాలు కాస్తాను అంటే కుదరదండి. నా రిటైర్మెంట్ తర్వాత ఫలాలు కాస్తానంటే దేవుడు ఏమన్నాడు? లేఖనాల్లో 1 సంవత్సరము పొడిగించాడు. 2 సంవత్సరాలు పొడిగించాడా? 1 సంవత్సరం పొడిగించాడు. మీరు కాయాల్సింది అంతే. ఆమేన్. సో దేవుని యొక్క కృప మనలో ఉంది, కానీ ఆ కృపని మనము లైట్గా తీసుకోదు. వి షుడ్ నాట్ టేక్ గ్రేస్ ఫర్ గ్రాంటెడ్. ఆమేన్. ఎస్ ఆర్ నో? Hallelujah. Let's close our eyes and we'll request Brother Shishir to come forward. Just కొన్ని నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దయచేసి ఒక్క నిమిషం మనం ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. దయచేసి కొన్ని క్షణాలు కళ్ళు మూసుకొని దేవుడితో మాట్లాడుతాం. ప్రభా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. సంఘానికి ప్రతి సండే దేవుడు మనల్ని నడిపించాలని ప్రార్థించి, మనం ఎలాంటి చిక్కుల్లో లేకపోతే ఎలాంటి బిజీ అలాంటి లేకుండా దేవుడు మనల్ని నడిపించాలని ప్రార్థించి, ప్రతి రోజు క్వైట్ టైం సహవాసం, అదేవిధంగా మరి దేవుడు మనకు మంచి నడిపించే నాయకుడు దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థించాలి. Dewa
దయచేసి అందరూ కొన్ని క్షణాలు కళ్ళు మూసుకోండి. హల్లెలూయా. కొన్ని క్షణాలు తీర్మానం తీసుకుందాం. హల్లెలూయా. రకోరా మాస్తంగా రకోరా రమా. హల్లెలూయా. థాంక్ యూ జీసస్ ఫాదర్. ప్రభా ఈ యొక్క సాయంత్రకాల సమయంలో ప్రభా మేము పరిశుద్ధులుగా ప్రభా ఫలాలు కాసే ప్రజల వల్ల ఉండాలని ఆశిస్తున్నాం ప్రభా. తండ్రి మరి మమ్మల్ని శోధనలు నడిపించి ప్రతి ఒక్కటి ప్రభా ఆ యొక్క శరీర క్రియలన్నీ మీరు నశింపజేసి ప్రభా ఆత్మతను వెళ్ళి ఆ యొక్క కృపను మాకు అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తూ ఏ సతి పరిశుద్ధంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. At this time we will collect the offerings. Hallelujah. Very good. Yeah, you can give it to the Lord online and you can also the bag is there and you can give it to the Lord. Hallelujah. Praise you, Father. తప్పకుండా మనం దేవుడితో ఉండగలుగుతామండి. ఎందుకంటే లోకంలో పడిపోతాం ప్రతిసారి. మరి ఈ మెసేజ్ మనం డీప్ రూట్స్ లో పెట్టుకొని ఆ మూడు తప్పకుండా పాటించాలని ఆశిస్తున్నాను. లెట్ us pray. Loving Heavenly Father, thank you Lord for this wonderful time. Once again తండ్రి వందనాలు ప్రభా, వాక్యంతో నింపినందుకు. అవును ప్రభా తండ్రి, రోజు మీకు మా తండ్రి టచ్ లో ఉండాలి ప్రభా, ఉండాలి తండ్రి. అవును తండ్రి, లేకపోతే మరి లోకంలో ఉన్నాం ప్రభా, ఎప్పుడు పడిపోతాం తండ్రి. సహాయం చేయండి, మీరు ఉండేటట్టు ప్రతి ఒక్కరు నిలబడండి. కాబట్టి ప్రభా చిన్న మంది అయినా మీరు ఎంచుకొని ప్రభా ప్రతిసారి కరెక్ట్లో ఉండి వాళ్ళతో పాటు ప్రార్థనలో ఉండి ప్రభా మెంటల్ లైఫ్లో ఎంచుకొని ప్రభా మెంటల్ ద్వారా మీ మాట వినే విధంగా నడిపించండి. వన్స్ అగైన్ ప్రభా మరి తండ్రి ప్రతి ఒక్కరిని కలిగించి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అన్న తండ్రి. వందనాలు ప్రభా, బ్యూటిఫుల్గా మరి కార్పొరేట్ ట్రిప్ ఇచ్చారు ప్రభా. అలానే ప్రభా మీకు ఇష్టమైతే ఫ్యూచర్లో ఇంకా ఎన్నో ట్రిప్స్ ఈ చర్చ్ తీసుకుంటూ వందనాలు తండ్రి. మరి తండ్రి అందరినీ నిలబెడతాను వందనాలు ప్రభా. వన్స్ అగైన్ ప్రభా మరి తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభా అనాయింటింగ్ చేస్తున్నాం వందనాలు తండ్రి. అనాయింటింగ్ చేసి మరి ప్రభా నిలబెడతాం వందనాలు తండ్రి. మరి మీరే సహాయం చేయండి. రెస్ట్ ఆఫ్ ద తండ్రి ఈవినింగ్ కూడా మీరు ఆశ్రయించి నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇక్కడ కూడుకొని పడుతుంది ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ మరి ప్రభా కొనియాడుతూ మీ వాక్యంలో మునుగుతూ మరి తండ్రి మీలో ఉండేటట్టు నడిపిస్తాం కదా. ప్రతి ఒక్కరిని తీరుస్తాం కదా. కొద్ది స్థితి ఏసై అతి పరిశ్రమ వేకులు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన హల్లెలూయా. May the grace of our Lord Jesus, the love of the Heavenly Father, the sweet communion of the Holy Spirit be with you all. In Jesus' name we pray. Amen. Amen. Thank you so much. దయచేసి గమనించాలి, వచ్చే ఆదివారం we will have a communion service అండి. సో దయచేసి మరి వచ్చే ఆదివారం బల్ల ఆరాధన ఉంటుంది. మీరు అందరూ కూడా సిద్ధపడి రావాలని కోరుతున్నాను. అండ్ వీ హ్యావ్ స్నాక్స్ ఫర్ యూ. ప్లీజ్ హ్యావ్ స్నాక్స్. May God bless each one of you. God bless you.